క్లూ టుడే న్యూస్కు స్వాగతం. ఈరోజు బీసీ భవన్లో జాజుల సీనన్న ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జనగణనలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్లో ఓబీసీలకు సంబంధించిన కాలం లేకపోవడంతో నిరసిస్తూ నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశంలో ఇడిగ శ్రీనివాస్ గౌడ్ మొదటగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఇంటి లెక్కింపు కార్యక్రమంలో 28 అంశాలతో కూడిన విడుదల చేయడం జరిగింది. దానిలో కూడా ఓబీసీల కాలం ఉంచలేదు. 12వ కాలంలో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్స్ అని కాలం చూపించడం జరిగింది. కానీ ఓబీసీలకు సంబంధించిన కాలం దాంట్లో భద్రపరచలేదు. ఇదే విషయంపైన పెద్ద ఎత్తున బీసీ సంఘాలు వ్యతిరేకించడంతో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇది కేవలం ఇంటి లెక్కింపు మాత్రమే, 2వ విడతలో జరగబోయే లెక్కింపులో దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు లెక్కిస్తామని చెప్పడం జరిగింది. మరియు నరేష్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం గత 20-25 సంవత్సరాలుగా బీసీ సంఘాల ఒత్తిడితో బీసీలకు జాతి జనగణనలో కులగణన చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో ఈ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీల కులగణన చేస్తామని మాటిచ్చిన తర్వాతనే మొదటి విడతలో ఇళ్లను లెక్క చేసినప్పుడు అప్పుడు కూడా బీసీలకు ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే అప్పుడు ఇవ్వనప్పుడే జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. కానీ ఇదే పార్లమెంట్ సాక్షి అమిత్ షా గారే లేదు, ఇది ఇళ్లను మాత్రమే లెక్క కడతా ఉన్నాం, రానున్న రోజుల్లో కులాల వారీగా లెక్కలు ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్పింది. కానీ ఈ నెల 16వ తారీఖున కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గెజిట్లో 40 అంశాల పైన పూర్తిగా 40 కాలాలు చేయడం జరిగింది. దానిలో 10వ కాలంలో క్లియర్గా చెప్పిరు ఎస్సీనా, ఎస్టీనా, అదర్సా అని చెప్పి. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఈ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వారు బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఒక క్లాస్ పెట్టి దానిలో ఉన్న కులాల లెక్క కడతామని మేమంతా భావించినాం. కానీ సేమ్ ఇంతకుముందు అయితే ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని చెప్పిరు. ఒకసారి మీరు గమనిస్తే రేపు ఎవరైనా కులగణన పేరు మీద, జనగణన పేరు మీద మన ఇంటికి వచ్చినప్పుడు ఎస్టీ అనే ఒక పదం ఉంటే, ఎస్టీ అని వస్తే దానిలో సబ్ క్లాస్లు వస్తాయి, క్లియర్గా వస్తుంది. ఎస్సీ అని కొట్టగానే నువ్వు మాదిగనా, మాలనా అని చెప్పి క్లియర్గా వస్తుంది. కానీ ఇప్పుడు వారు ఓబీసీ లేదు కాబట్టి బీసీ అని కొడితే రాదు. మీరు ఒక్కసారి గమనిస్తే ఒకటే కులం, ఇప్పుడు గౌడ కులం ఉందని, ఇక్కడ హైదరాబాద్ కొన్ని ఏరియాల్లో గౌడ్స్ అని దాన్ని ఫీల్ చేస్తారు, మా ఏరియాలో ఈడిగా అని ఫీల్ చేస్తారు, ఆంధ్రకు పోతే శెట్టి బల్జ అని ఫీల్ చేస్తారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి, దాదాపుగా ఎన్ని లెక్కలు వస్తున్నాయి గౌడ్స్ అని. ఇప్పుడు ఓబీసీ కాలం ఉంటే ఆ ఓబీసీ కాలంలో క్లియర్గా వాళ్ళ దానిలోనే క్లియర్గా వస్తుంది. ఓబీసీ అని కొట్టగానే గౌడ్స్ వాళ్ళ కాలంలో ఒక యూనిటీ వైజ్ వస్తే దానిలో గౌడ్స్ అని కొట్టగానే గౌడ్స్ లో ఉన్న ఉపకళలు గౌడ్స్ లోనే ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఒక స్పష్టమైన లెక్కలు తీయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ లెక్కలు లేకపోవడంతో ఇంతకుముందు 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సేమ్ క్యాస్ట్ సెన్సస్ చేసిరు. దానిలో కూడా ఏం చేసిర్రు, సేమ్ ఇప్పుడైతే ఏదైతే కాలాలు పెట్టిరో దానిలో కాలాలు పెడితే ఏమైంది, అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర రకరకాలుగా ఫీల్ చేయడంతో దాదాపు 4000 కులాలు దేశవ్యాప్తంగా వచ్చినాయి. అది ఏం లెక్క లేకుండా పోయింది. మీరు ఒక్కసారి గమనించాలి. ఇప్పుడే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే వాళ్ళు ఎన్నికల్లో స్టంట్లో భాగంగానే బీఆర్ ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలో ఇళ్ల లెక్క కడతామన్నారు, అది లెక్క కట్టలేరు. తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో, ఢిల్లీలో కేంద్రంగా ఉద్యమాలు చేయడంతో వాళ్ళు ఇప్పుడు మాత్రం మళ్ళీ క్లియర్ గా చెప్పిర్రు, మేము కులాల వారిగా చేస్తాం. కులం అనే పదం పెడుతున్నారు తప్ప ఓబీసీలకు పెడితే, ఓబీసీలు ఉన్న కులాల లెక్క కడితే ఒక లెక్క వస్తుంది, మా లెక్క తేలుతుంది. రేపు పొద్దున ఈ కోట్లకు బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ అవకాశాల్లో కానీ రావాలంటే మాకు కంపల్సరీ ప్రతి దగ్గర కోర్టు అడుగుతా ఉంది. కాబట్టి ఆ కోర్టుకు మేము మా లెక్కేందో మేము లెక్క చూపెట్టాలంటే మాత్రం క్లియర్ కట్ గా సెన్సెస్ ఆధారం కాబట్టి ఆ సెన్సెస్ ఆధారంగానే మీరు చేయాలి. ఇప్పటికైనా మేము ఈ సభా వేదిక ద్వారా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము
విన్నవించుకుంటా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వానికి. మీ నిర్ణయం ఎట్టి పరిస్థితిలో మార్చుకోవాలి. మీరు 10వ కాలంలో ఎస్సీ ఎస్టీ అదర్స్ అని పెట్టిరు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని పెట్టాలి. ఓబీసీ పెట్టిన తర్వాత యూనిట్ వైజ్ గా కులాలను లెక్క తీసినప్పుడే మేమెంతో మాకంత వాటా దక్కుతుంది. కాబట్టి దాని పరంగానే మీరు పోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది పదం మీరు చెయ్యకపోతే పెద్ద ఎత్తున జాతుల సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడిస్తాం, మీ సంగతి ఏంటో చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.